అందరికీ నమస్కారం. సనాతన ధర్మంలో వివాహం తర్వాత భార్యాభర్తలుగా వర్ణించబడ్డారు. చనిపోయే వరకు ఒకరి సుఖదుఖాలలో ఒకరు కలిసి జీవించేవారు. అయితే భర్త పొరపాటున కూడా తన 4 విషయాలను భార్యతో పంచుకోకూడదని, లేకుంటే ఆ ఇల్లు క్షణాల్లో నాశనం అవుతుందని చాణక్య నీతి శాస్త్రం చెబుతోంది. వందల సంవత్సరాల క్రితం జన్మించిన ఆచార్య చాణక్యుడు దేశం, రాజకీయాలు, సమాజం మరియు సమాజానికి సంబంధించిన అనేక నిగూఢమైన విషయాలను ఇప్పటికీ ప్రపంచంలోని మిలియన్ల మందికి మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఆచార్య చాణక్యుడు ఈ విషయాలను తన నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఉంచాడు. దీనిని మనందరం చాణక్య నీతి అని పిలుస్తున్నాం. చాణక్యుడి ఈ విధానంలో పురుషులు ఎల్లప్పుడూ తన భార్యల నుండి 4 విషయాలను దాచాలని, లేకపోతే వారి ఇంటి పరిస్థితి క్షీణించదని చెప్పాడు. భార్యకు తెలియకుండా ఎప్పుడూ గోప్యంగా ఉంచాల్సిన ఆ 4 విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది బలహీనత. ఆచార్య చాణక్యుడు పురుషులు తమ బలహీనతను భార్య నుంచి ఎప్పుడు దాచుకోవాలని చెప్పాడు. లేకపోతే అతను తన పనిని పూర్తి చేయడానికి వివిధ పరిస్థితులలో మీ బలహీనతను ఉపయోగించుకోవచ్చు. దీని కారణంగా మీ ప్రజా జీవితంలో ఇబ్బంది పడవచ్చు. రెండవది సంపాదన. భార్యాభర్తల కోసం చాణక్య నీతి ప్రకారం భర్త తన సంపాదన గురించి భార్యకు పూర్తి సమాచారం ఇవ్వకూడదు. ఎందుకంటే భర్త అసలు సంపాదన తెలిసిన తర్వాత దాన్ని తనదిగా భావించి ఖర్చు చేయకుండా అడ్డుకోవడం మొదలు పెడతారు. దీనివల్ల ఒక్కోసారి భర్త ఒక్క పైసా కోసం కూడా గొడవ పడాల్సి ఉంటుంది. మూడవది దానం. ఆచార్య చాణక్య ప్రకారం దానం ఎల్లప్పుడూ రహస్యంగా చేయాలి. మీరు ఎక్కడ ఎంత దానంగా ఇచ్చారో మీ భార్యకు చెప్పకూడదు. ఇలా చేయకపోతే దానానికి విలువ లేకుండా పోతుంది మరియు మీ పుణ్యం వృధా అవుతుంది. ఇక చివరిది అవమానం. భార్యాభర్తల కోసం చాణక్య నీతి తన అవమానాన్ని పొరపాటున కూడా చెప్పకూడదని పేర్కొంది. కారణం, ఏ భార్య తన భర్తను అవమానిస్తే సహించదు. అటువంటి పరిస్థితుల్లో శాంతింపచేయడానికి బదులుగా వివాదం కోపంగా మారవచ్చు. దాని కారణంగా కుటుంబం మొత్తం బాధపడవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.